సో మీరు ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. Hmm. ఏంటవి? అది మనకి మేము దీంట్లో ఎలా రె- నమ్మాలి? దీంట్లో ఎలా రెండు ఉన్నాయి. వాడాలి? దీంట్లో రెండు ఉన్నాయి. నేను వీటి గురించి చెప్తాను మీకు. ఆ! ఒకటి వచ్చి ఫెమిడిలైట్, ఇది వెజనల్ స్పెసిఫిక్ ప్రోబయాటిక్. మరొకటి వచ్చేసి యూటీబ్రీజ్, ఇది వచ్చి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేసేది. ప్రత్యేకించి యాంటీబయాటిక్స్ వాడతారు, యాంటీ ఫంగల్స్ వాడతారు, వెజనల్ వాషెస్ వాడతారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అవన్నీ మెడిసిన్స్. అవి వాడినప్పుడు ఏం చేస్తాయి? గుడ్ బ్యాక్టీరియా చంపుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియా చంపుతాయి. సో అందుకని అవి వాడిన రోజులు కంట్రోల్గా ఉంటుంది. అది ఆపంగానే మళ్ళీ ఇన్ఫెక్షన్ నాకు వస్తుంది. ఇంకో చిన్న డౌట్. ఇన్ఫెక్షన్ లాంటిది ఉంటేనే ఇవి యూజ్ చేయాలా? లేకుండా ఉన్నా కూడా ప్రివెంటివ్ గా కూడా వాడొచ్చు. ఇక్కడ మనం దీన్ని ఎందుకు అనవసరంగా వాడడం అనుకోవడానికి ఏమి మెడిసిన్స్ కాదు, సప్లిమెంట్స్ కాబట్టి తీసుకున్న ఎలాంటి నష్టం ఉండదు. లాభం ఉంటుంది కానీ నష్టం ఉండదు. ఇవి క్యాప్సూల్స్. ఓకే. అట్లీస్ట్ ఒక 3 నెలలు ఒక క్యాప్సూల్, డైలీ ఒక క్యాప్సూల్ వాడుకుంటూ పోయినారంటే వాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటది. అందులో ఇది సప్లిమెంట్ కాబట్టి ఎన్ని రోజులను వాడుకోవచ్చు. అంటే చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి మొహమాట పడుతూ అవును. ఉంటారు. అవును, అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా ఇది హ్యాపీగా వాడుకోవచ్చు. వాడుకోవచ్చు. ఉన్న యూటీ యూటీ బ్రీజ్ ఏంటంటే ఇది యూరినరీ ట్రాక్ లో ఉన్న ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి. యూరినరీ ఈ ట్రాక్ రెండు కాంప్లిమెంట్ గా పనిచేస్తాయి. ఎలా అంటే Okay. నేను చెప్తాను చూడండి. ఫెమిడిలైట్, యూటీబ్రిజ్ రెండు గన కలిపి సజెస్ట్ చేస్తే రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటది. ఇన్ఫెక్షన్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సమయాల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంటే అది వెజనల్ ఇన్ఫెక్షన్ కన్ఫ్యూజ్ అవుతాం, లేదా వెజనల్ ఇన్ఫెక్షన్ ఉంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కన్ఫ్యూజ్ అవుతాం. అంటే దేర్ ఆర్ సమ్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ బట్ అదర్వైజ్ జనరల్ గా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ముందుగా ఇది వాడితే హ్యాపీగా వాడుకోవచ్చు. ఏ ఏజ్ నుంచి? మనకు పుబర్టీ ఏజ్ నుంచి అండి. ఎవరైతే మనకి ఏజ్ అటెండ్ అయ్యేసి తర్వాత ఉంటారో వాళ్ళల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా సరే వాడొచ్చు. ఇన్ జనరల్ మనకున్న ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే అబౌవ్ 18 years మనం సజెస్ట్ చేస్తాం ఇన్ జనరల్ గా. ప్రత్యేకించి యూటీబ్రీజ్ చేసే పని ఏంటంటే దాంట్లో వచ్చేసి డిమానోజ్, క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ అనే 2 సప్లిమెంట్స్ ఉంటాయి. మనకి యూరినరీ ట్రాక్ లో వచ్చేసి ఎచ్చరిషియా కోలై అని ఒక బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా యూరినరీ ట్రాక్ గోడ మీద కూర్చుంటేనే అది మల్టిప్లై అవుతుంది, ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. దీంట్లో ఉన్న డిమానోజ్, క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తాయంటే ఆ బ్యాక్టీరియా నుంచి యూరినరీ ట్రాక్ వాళ్ళ మీద కూర్చోకుంటే ఇదే పోయి దానికి అతుక్కొని యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేస్తుంది. సో యూటీబ్రీజ్ వచ్చేసి యూరిన్ ద్వారా అక్కడున్న బ్యాడ్ బ్యాక్టీరియాని బయటకు వస్తుంది. ఫెమిడిలైట్ గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది. సో ఒకదానికొకటి కాంప్లిమెంటింగ్ గా పనిచేస్తుంది. కాబట్టి చాలా సంవత్సరాలుగా సఫర్ అవుతున్న వెజనల్ ఇన్ఫెక్షన్ అయినా సరే, మళ్ళీ వస్తున్న వెజనల్ ఇన్ఫెక్షన్ అయినా సరే, ఈ కాంబినేషన్ ఒక 3 నెలల పాటు వాడుకుంటే రిజల్ట్ కనిపించాలంటే కనీసం ఒక ఒక 3 నెలలు వాడుకుంటే ఎక్సలెంట్ గా రిజల్ట్ వస్తుంది. ఓకే. ఎక్కడ దొరుకుతాయండి ఇవి? మనకి ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నంబర్ కు ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకొని దాని దగ్గర సజెషన్స్ ఇస్తూ ఓకే. మన ప్రొడక్ట్స్ పంపించడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు వాడుకొని హ్యాపీగా ఇన్ఫెక్షన్ తగ్గించుకొని గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.